నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అనువుగాని చోట అధికులం అనరాదు అన్నది పెద్దలు చెప్పిన మాట. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోనే కయ్యానికి కాలు దూవారు. వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్ ఇరు దేశాధినేతల వాగ్యుద్ధంతో సెగలు కక్కింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సర్ది చెప్పడానికి ఎంత ప్రయత్నించినా తగ్గేదే లేదంటూ రెచ్చిపోయాడు జెలెన్స్కీ. అక్కరకు రాని ఆయన ఆవేశం చూసి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఉక్రెయిన్ అంబాసిడర్ ఒక్సానా మార్కోవా తలపట్టుకోవాల్సి వచ్చింది. అమెరికా వైట్ హౌస్ గతంలో ఎన్నడూ చూడని పరిణామం ఇది. అసలు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది? కారు వద్దకు చేరుకుని ఎంతో ఆప్యాయంగా పలకరించి జెలెన్స్కీని స్వయంగా లోపలికి తీసుకుపోయిన ట్రంప్ ఉన్నట్టుండి ఎందుకు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది? జెలెన్స్కీ ఆవేశానికి కారణాలేంటి తెలుసుకునే ముందు అసలు వీరి భేటీకి మూల కారణమైన ఉక్రెయిన్ రష్యా వార్ గురించి తెలుసుకోవాలి. 90వ దశకం వరకు ఉక్రెయిన్ సోవియట్ రష్యాలో భాగంగా ఉండేది. సోవియట్ రష్యా పతనంతో చాలా ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య సంస్కృతి సంప్రదాయాల పరంగా సారూప్యత ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం చరిత్రలో రష్యాకు సాంస్కృతిక రాజధానిగా ఉండేది. ఇవి రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు కారణమయ్యాయి. కానీ కాలక్రమంలో ఇరు దేశాల పాలకుల మధ్య వైరం పెరిగింది. ఉక్రెయిన్లో రష్యన్ మాట్లాడే ప్రాంతాలను రష్యా కలిపేసుకునే ప్రయత్నం చేసింది. 2014లో సైనిక చర్యతో క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య శత్రుత్వానికి బీజం పడింది. అయితే రష్యాను ఒంటరిగా ఎదుర్కోలేమని భావించిన ఉక్రెయిన్ అమెరికా శరణు కోరింది. దేశాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవడం అంటే ముఖ్యంగా డెమోక్రట్లకు ఎంతో ఇష్టం. ఆయుధాలు అమ్ముకొని పబ్బం గడుపుకునే సంస్కృతి వారిది. అందులోనూ ఉక్రెయిన్ శత్రువు రష్యా కావడం అమెరికాను మరింత ఊరించింది. జెలెన్స్కీ భుజం తట్టిన నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నేనున్నాను అంటూ అభయహస్తం ఇచ్చాడు. నేటోలో చేరితే రష్యాకు చుక్కలు చూపించవచ్చని జెలెన్స్కీ చెవిలో మంత్రోపదేశం కూడా చేశాడు. ఉక్రెయిన్ చేరితే మాకు ఓకే అనేసాయి నేటో సభ్య దేశాలు. కానీ రష్యా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. నేటోలో చేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే ఉక్రెయిన్ వినకపోవడంతో పుతిన్ ఆయుధం తీయాల్సి వచ్చింది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆయుధాలు అస్త్రాలు అందజేసి ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పాయి. దీని ఫలితం 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధం, గాల్లో కలిసిపోయిన లక్షలాది అమాయకుల ప్రాణాలు. బైడెన్ ఉన్నంతకాలం రష్యాపై ఉరిమిన జెలెన్స్కీ ట్రంప్ రాకతో ముందరికాళ్లకు బంధాలు పడ్డాయి. వచ్చి రావడంతోనే యుద్ధ సాయాన్ని నిలిపేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాడు జెలెన్స్కీ. దీంతో వైట్ హౌస్కు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాను అధికారంలో ఉంటే అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేదే కాదని గతంలోనే పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్కు అందించే సైనిక సహాయాన్ని నిలిపేశారు. రష్యాతో శాంతి చర్చలు జరపాలని తాము మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే సౌదీ అరేబియా వేదికగా ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. కానీ అక్కడ పురోగతి కనిపించలేదు. శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న అరుదైన ఖనిజాల వెలికితీతకు తమను అనుమతించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనిపై చర్చించి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం జెలెన్స్కీని వైట్ హౌస్కు పిలిపించుకున్నారు ట్రంప్. అయితే తమకు సైనిక సహాయాన్ని ఆపవద్దని, రష్యాకు అడ్డుకట్ట వేయకపోతే తాము మరింత నష్టపోతామని కాస్త అణుకువగా చెప్పాల్సిన జెలెన్స్కీ తన ఆవేశాన్నంతా ప్రదర్శించారు. అకస్మాత్తుగా సైనిక సహాయాన్ని తగ్గించడం సరికాదంటూ పరుషంగా మాట్లాడారు. సరిగ్గా ఈ వైఖరే ట్రంప్కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇన్ని సంవత్సరాలుగా సహాయం చేస్తున్న దేశంతో జెలెన్స్కీ ప్రవర్తించే తీరు ఇది కాదని అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ మీడియా ముందే హెచ్చరించారు. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. జెలెన్స్కీ లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని ట్రంప్ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ వెనుదిరగాల్సి వచ్చింది. సాయం కోరి వచ్చినప్పుడు అణుకువను ప్రదర్శించాలన్నది దౌత్య నీతిలో మొదటి సూత్రం. 3 ఏళ్లుగా $1 బిలియన్ కొద్దీ యుద్ధ సహాయాన్ని అందిస్తున్న దేశం పట్ల దురుసుగా ప్రవర్తించడం జెలెన్స్కీ చేసిన మొదటి తప్పిదం. అది కూడా వైట్ హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడితో వాదనకు దిగడం అనేది ఆక్షేపణీయం. జెలెన్స్కీ దుందుడుకు వైఖరి తనని ఒక ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేటర్గా నిలబెట్టింది.
దీంతో ఓ స్టాండప్ కమెడియన్కు రాజనీతి, దౌత్యనీతి ఎలా తెలుస్తాయంటూ జెలెన్స్కీపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. అసలు దౌత్యనీతిని ప్రదర్శించడంలో మోదీ లాంటి నేతలను ఆదర్శంగా తీసుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆవేశాలకు లోను కాకుండా దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రదర్శించే దౌత్యనీతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇటీవల భారత్లో అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ ఆగ్రహంగా ఉన్నప్పుడు మోదీ తన దౌత్యనీతితో అమెరికా అధ్యక్షుడిని మచ్చిక చేసుకున్న తీరుపై అభినందనలు కురిపిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వెంటనే దూకుడు పెంచారు. జెలెన్స్కీ కంటే ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్లతో ట్రంప్ సమావేశమయ్యారు. అయితే వారితో సమావేశాలు సజావుగా సాగలేదు. అయితే వారిద్దరూ ఓర్పుతో వ్యవహరించి ట్రంప్తో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా చూసుకున్నారు. వీరిద్దరి కంటే కూడా ట్రంప్ను హ్యాండిల్ చేయడంలో ప్రధాని మోదీ మరింత సమర్థవంతంగా వ్యవహరించారు. ఎందుకంటే మోదీ అమెరికాలో పర్యటించే సమయానికి భారతీయ అక్రమ వలసదారులపై సెగలు గక్కుతున్నారు. అయితే మోదీ తనదైన స్టైల్లో ట్రంప్ కోపాన్ని తగ్గించగలిగారు. నిజానికి మోదీ వాషింగ్టన్ ఫ్లైట్ ఎక్కడానికి ముందే ప్రతిపక్షాలు నానా రభస చేశాయి. భారతీయ అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ను మోదీ నిలదీయాలంటూ గగ్గోలు పెట్టాయి. కానీ మోదీ తన దౌత్యంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించగలిగారు. ట్రంప్ జెలెన్స్కీ ఎపిసోడ్ నేపథ్యంలో మోదీ దౌత్యనీతిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత సంతతి పాత్రికేయుడు సదానంద్ ధూమే తన ఎక్స్ అకౌంట్లో మోదీ దౌత్యనీతిని కొనియాడుతూ పోస్టు పెట్టారు. ప్రతిపక్షాలు కోరుకున్నట్టు మోదీ ట్రంప్తో కయ్యానికి కాలు దువ్వి ఉంటే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దారుణంగా క్షీణించేవన్నారు. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ఫేసెస్ ఫైర్ ఫర్ యాక్సెప్టింగ్ ట్రంప్స్ డిపోర్టీస్ పేరుతో వాల్ స్ట్రీట్ జర్నల్లో ఆయన వ్యాసం రాశారు. ఒకవేళ భారతీయ అక్రమ వలసదారుల్ని మోదీ స్వీకరించి ఉండకపోతే అక్కడ వారికి నానా ఇబ్బందులు తలెత్తేవన్నారు. వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మోదీ ఇతర దేశాలలో అక్రమంగా నివసిస్తున్న ప్రజలకు అక్కడ ఉండడానికి చట్టపరమైన హక్కు లేదని అన్నారు. భారతదేశం వారిని తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే అక్రమ వలసదారుల్ని సంకెళ్లు వేసి తీసుకురావడంపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. నిజానికి అలా చేయడం అనేది అమెరికా చట్టాల్లో ఓ భాగం. అందువల్ల ఆ దేశ అంతర్గత విషయాల్లో తలదూర్చడం భావ్యం కాదు. అయినప్పటికీ విదేశాంగ మంత్రి జయశంకర్ భారతీయుల విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించవద్దని అమెరికాకు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై అమెరికా సానుకూలంగా స్పందించింది. ట్రంప్తో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై అమెరికన్ మీడియా కూడా ప్రశంసలు కురిపించింది. ట్రంప్తో స్నేహ సంబంధాలను కోరుకునే మొదటి విదేశీ నాయకులలో ప్రధాని మోదీ మొదటి వరుసలో ఉంటారని వాషింగ్టన్ పోస్ట్ కూడా అభివర్ణించింది. దీంతో పాటు భారత్కు F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అందించడం ట్రంప్కు భారత్పై ఉన్న నమ్మకాన్ని చాటుతోందని కూడా ఆ వార్తాపత్రిక రాసుకొచ్చింది. అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ కూడా మోదీ దౌత్యాన్ని అభినందించింది. మోదీ తన దౌత్యంలో ఎలాంటి వివాదాస్పద అంశాలకు తావు ఇవ్వలేదని, అందుకే భారత్పై సుంకాల విషయంలో ఆచితూచి వ్యవహరించిందని రాసుకొచ్చింది. ట్రంప్ను హ్యాండిల్ చేయడంలో జెలెన్స్కీ ఘోరంగా విఫలమయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య వాగ్యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఎందుకంటే ఇప్పటికే అమెరికా పట్ల కాస్త ఆగ్రహంగా ఉన్న యూరోపియన్ దేశాలు ఓవల్ ఆఫీస్ ఎపిసోడ్ తర్వాత ఉక్రెయిన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 30కి పైగా దేశాలు ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో జెలెన్స్కీకి ఓదార్పు సందేశాలు రాస్తున్నాయి. మరోవైపు ట్రంప్పై ఎగిరెగిరి పడ్డ జెలెన్స్కీని కొట్టి పంపించి ఉంటే బాగుండేదంటూ రష్యా సైన్యాధికారి కామెంట్ చేశారు. దీన్ని బట్టి ఉక్రెయిన్పై రష్యా ఎంత ఆగ్రహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ఒంటరి పోరాటం చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా మద్దతు లేకపోయినా యూరోపియన్ యూనియన్ దేశాలు ముందుకు వస్తే మాత్రం రష్యా కూడా వెనక్కి తగ్గే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.